అమెరికా లాంటి సూపర్ పవర్కి కూడా ఇరాన్ ఎందుకు భయపడట్లేదో తెలుసా? దీని వెనక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అండ్ మిలిటరీ మిస్టరీ ఉంది. ఫస్ట్, జాగ్రఫీ. ఇరాన్ ఒక నేచురల్ కోట లాంటిది. ఇరాన్ చుట్టూ ఉన్న జాగ్రోస్ మౌంటైన్స్ శత్రువులు ఈజీగా లోపలికి రాకుండా పెద్ద అడ్డుగోడలా కాపాడుతాయి. ప్లస్ ఇరాన్ వాళ్ళ మిజైల్స్ ని ఈ కొండల కింద ఉన్న అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీస్ లో దాచి ఉంచింది. సెకండ్, మొజాయిక్ డిఫెన్స్. ఇదే అసలైన మాస్టర్ ప్లాన్. నార్మల్ గా వార్ స్టార్ట్ అవ్వాలంటే టాప్ అథారిటీస్ నుంచి ఆర్డర్స్ రావాలి. కానీ ఇరాన్ మాత్రం వాళ్ళ సోల్జర్స్ కి ముందే ఫ్రీడమ్ ఇచ్చేసింది. టాప్ లీడర్స్ చనిపోయినా, హెడ్ ఆఫీస్ బ్లాస్ట్ అయినా లోకల్ గా ఉండే సోల్జర్స్ ఎవరి ఆర్డర్స్ లేకుండానే అటాక్ స్టార్ట్ చేస్తారు. ఇరాన్ ని తలలేని పాము అనుకుంటే పొరపాటే, ఎందుకంటే దీనికి కొన్ని వందల తలలు ఉన్నాయి. థర్డ్, ద చోక్ పాయింట్. ప్రపంచం మొత్తానికి సప్లై అయ్యే ఆయిల్లో 25% స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనే చిన్న సముద్రపు దారి నుండి వెళ్తుంది. దీన్ని బ్లాక్ చేస్తే చాలు, అమెరికాతో సహా గ్లోబల్ ఎకానమీ షేక్ అవుతుంది. ఫైనల్ గా ద రిమోట్ కంట్రోల్. ఇరాన్ డైరెక్ట్ గా బార్డర్ దగ్గర యుద్ధం చేయదు. లెబనాన్, యెమెన్ అండ్ ఇరాక్ లో ఉన్న వాళ్ళ ప్రాక్సీ గ్రూప్స్ ద్వారా ఎక్కడైనా స్ట్రైక్ చేయగలదు. అంటే ఇరాన్ అటాక్ చేయాలంటే ఒక్క కంట్రీని కాదు, ఒక ఫుల్ నెట్వర్క్ ని ఫేస్ చేయాలి. సో ఇరాన్ స్ట్రెంగ్త్ కేవలం వెపన్స్ మాత్రమే కాదు, వాళ్ళ నేచర్, ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. ఈ కంచుకోట లాంటి స్ట్రాటజీ స్మార్ట్ డిఫెన్సా లేక ప్రపంచానికి డేంజరస్ రిస్కా? మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్ లో చెప్పండి.